చరిత్ర తెలవనోడు చేతగానోడు ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది అనటానికి నిదర్శనం రేవంత్ రెడ్డి. ఆయనకు తెలిసిన చరిత్ర ఏందనంటే ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి అక్రమంగా డబ్బులు సంపాదించి డబ్బుల సంచులతోని పదవులు కొనుగోలు చేసే రేవంత్ రెడ్డి అదృష్టవశాత్తు ఆయన తెలంగాణ ప్రజల దురదృష్టవశాత్తు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. వ్యాస ప్రాసలతోని అందమైన అబద్ధాలతోని ఇంకా ఎన్ని రోజులు మోసం చేయాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆలోచించు. ఇచ్చిన హామీలను తొంగలో దొక్కి ఈరోజు నల్లగొండకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మామూలుగా వచ్చిన పేరేంది, ఉద్దేశం ఏంది? శంకుస్థాపనల పేరు మీద నల్గొండ జిల్లాకు వచ్చి ప్రారంభోత్సవాలు చేయడానికి కత్తెర జేబులో పెట్టుకొని పిక్ పాకెటర్ లెక్క ఈరోజు కేసీఆర్ను బీఆర్ఎస్ను తిట్టడానికి వేదికను ఉపయోగించుకుంటా అంటే ప్రజాధనంతో ఇది ఎంతవరకు సమంజసం? ఒక ముఖ్యమంత్రిగా నీకు నల్గొండ చరిత్ర తెలిస్తే ఒకసారి ఆలోచించాలి. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు స్వతహాగా ఫ్లోరైడ్ గురించి ఒక పాట రాసిండు, బాధితులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారని. ఆ ఫ్లోరైడ్ని పారదోలాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఏ రకంగానైతే ఫ్లోరైడ్ బాధితుల గురించి బాధపడ్డాడో, ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చడానికి మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తే ఈరోజు ఫ్లోరైడ్ రహిత జిల్లాగా ఒక కేసు కూడా నమోదు కాకుండా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేదు అని చెప్పేసి నివేదికలు ఇస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, కేంద్ర ప్రభుత్వ నివేదికలు. నీకు కళ్ళుంటే చూడు, ఒకసారి వాస్తవాల గురించి మాట్లాడు. ఇవాళ హ్యామ్ రోడ్ల పేరు మీదనో ఇంకో పేరు మీదనో ప్రారంభోత్సవాలు వేల కోట్ల రూపాయలతో ఎందుకు చేస్తున్నారంటే నల్లగొండ జిల్లాలో జరుగుతున్న సజీవ సత్యాన్ని ఒకసారి చెప్తున్న ఇను. 10% కమిషన్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకుంటే తప్ప కొబ్బరికాయ కొట్టడానికి ప్రారంభోత్సవాలకి శంకుస్థాపనలకు రాని నీ మంత్రులు, ఎమ్మెల్యేలు జేబులు నింపుకోవటానికి చేస్తున్న ప్రక్రియ ఇది. ఈరోజు నల్గొండ జిల్లాలో ఎక్కడ రోడ్లు వేసినా ఆ రోడ్లల్లో ఎక్సెస్ కోటింగ్ జరుగుతుంది. ఆ ఎక్సెస్ ఎస్టిమేషన్లు ఎవరికి పోతున్నాయంటే జిల్లా మంత్రులకి, స్థానిక శాసనసభ్యులకి ఇలా కమిషన్లు తీసుకోవడానికి ఎక్సెస్ కోటింగ్ పేరు మీద ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పిన హామీలు గాలి కొదిలేసిరు. అబద్ధాలతోని, వ్యయప్రసాలతోని, ప్రాసలతోని ఎన్నికలలో హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి చేతగాక ఈరోజు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉన్నారు. నీకు చేతనైతే చర్చ పెట్టు. ఈరోజు 2034 వరకు నేనే అధికారంలో ఉంటా అని చెప్పి చెప్తున్నావు కదా. ఢిల్లీ వాళ్ళు కన్నెర్ర చేస్తే ఎప్పుడు నీ ముఖ్యమంత్రి సీటు ఓడిపోతుందో తెలియదు. ముడుపులు చెల్లించేంతవరకే, హైదరాబాద్ నుంచి ముడుపులు చెల్లించేంతవరకే నీ సీటు ఉంటుందనే విషయం నీకు కూడా తెలుసు. దాన్ని కాపాడుకోవటానికి ఒకవైపు మోడీతోని, రెండో వైపు రాహుల్తోని దోస్తానా చేస్తున్న నువ్వు నీ ముఖ్యమంత్రి సీటు ఎప్పుడు ఊడిపోతుందో నీకే తెలియదు. రేపు ఒకవేళ ఎన్నికలు జరిగితే ఎన్నికలలో ఏం తీర్పిస్తారో ప్రజలు తెలియదు. ఇటువంటి పరిస్థితులలో 34 వరకు ఉంటా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. నీకు ఇచ్చిన అవకాశం, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి కోసం ఆలోచన చెయ్యి. ఇవాళ తెలంగాణ తీసుకొచ్చిన మహానుభావుని పట్టుకొని కేసీఆర్ని దుర్భాషలాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు, బాగుండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాకు వస్తే నువ్వు ఎన్నికలప్పుడు కానీ ఈ 2.5 సంవత్సరాలకు కానీ చేయాల్సిన హామీలు ఏవైతే ఇచ్చినావో, ఎన్ని నెరవేర్చినావో చెప్పు. ఇంకేమేం చేయాలో చేసిన విజ్ఞాపన పత్రపూర్వకంగా లేకపోతే నీ మంత్రుల, సహచర మంత్రుల నుంచో, ఎమ్మెల్యేల నుంచో తీసుకొని చేయాల్సిన అభివృద్ధి మీద దృష్టి పెట్టు. కానీ కేవలం బీఆర్ఎస్ని తూర్పారబట్టడానికో, కేసీఆర్ గారిని తిట్టడానికో నువ్వు వేదికలు పెడతా అంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి బాధ్యత నీకు పహారా కాస్తున్న పోలీసు వాళ్ళు కూడా ఏం ఆపలేరనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా భాష మార్చుకోవాలి. మూసీ ప్రక్షాళన కోసం తొక్కుతా అంటున్నావు, ఎవరిని తొక్కుతావు? ఇవాళ అడ్డం వచ్చేది ఎవరు? దానివల్ల నష్టపోతున్న సామాన్య రైతాంగం. ఆ రైతాంగానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలా
తొక్కుతా అనే భాష మాట్లాడుతున్నావు అంటే ఎవరి ద్వారా? ఇప్పటికీ నీ సహచర ఎమ్మెల్యేని దొక్కుతూనే ఉన్నావు పోలీసు బలగాలను పెట్టి. ఆఖరికి జిల్లా అధ్యక్షుడిని కూడా సమావేశానికి రానియకుండా పోలీసు యంత్రాంగాన్ని పెట్టి నీ జిల్లాలో ఉన్న నాయకుల్ని సమన్వయం చేసుకోవడానికి చేతగాని దద్దమ్మవి ఈరోజు బీఆర్ఎస్ మీద అనాలోచితమైన మాటలు మాట్లాడటం, ప్రగల్భాలు పలకటం మంచిది కాదు. ఇప్పటికైనా భాష మార్చుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గౌరవప్రదంగా అడుగుతా ఉన్నాం.